చెప్పడం జరిగింది. మనం ఈ యొక్క పుస్తకాన్ని క్షుణ్ణంగా వివరంగా చదవాలంటే కొన్ని సందర్భాల్లో మనం చదివినట్టు వచనాలు మరలా రావటం జరుగుతుంది. కావున మరి వచ్చినటువంటి వచనాన్ని బట్టి మరలా మీరు ఇష్టపడకుండా వచనము మరలా ఏ యొక్క ఒక ఉద్దేశం కోసం అది కోట్ చేయబడుతుంది అనేది మీరు ఆలోచించాల్సిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను. వాస్తవంగా మనము దేవుడు తన గ్రంథము తన వల్లనే కలిగింది అనడానికి దేవుడు కొన్ని టెస్ట్లు ఇచ్చాడని చెప్పిన వారంలో చూసాము. అవునండి, అవునా? దానిలో మొదటి టెస్ట్ మనం ఏం చూసామంటే మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఏలియా అక్కడ బయలు ప్రవక్తల మధ్యలో జరిగినటువంటి కాంపిటీషన్ మనం చదివాం. ఆ కాంపిటీషన్ లో ఎవరు నిజమైన దేవుడు అని చెప్పి అక్కడ ప్రజల ఎదురు నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరు నిజమైన దేవుడిని స్పందన వచ్చింది అక్కడ? దేవుడు బయలు అసలు దేవుడే కాడు అనేటువంటి ఒక క్లారిఫికేషన్ అందరికీ వచ్చింది అక్కడ. తర్వాత కొత్త నిబంధనలో కూడా దేవుడు మరొక పరీక్ష ఇచ్చాడనే విషయాన్ని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. దాన్ని చదవడానికి టైం అయిపోయింది కనుక ఈ రోజు ఆ యొక్క అంశాన్ని ఆ టెస్ట్ మనం చూద్దాం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తలులైన పౌలు శీలలు ఇద్దరు కూడా కలిసి వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై ఎక్కడ పోతారంటే 6వ వచనంలో స్వార్థ ప్రయాణాల్లో భాగంగా పాపు అనేటువంటి దీపానికి వస్తారు. ఆ దీపంలోకి వచ్చి ఆ దీపంలో పాపు అనేటువంటి ఒక ఊరికి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఆ ఊర్లో గారడీ వాడైనటువంటి అబద్ధ ప్రవక్తయు బలి చేసినటువంటి ఒక వ్యక్తి ఉండటం జరిగింది. అదే ఊర్లో ఇంకొక ధనవంతుడైన వ్యక్తి కూడా ఉన్నాడండి. అతను ఎలాంటి వాడు అంటే 7వ వచనం చదవండి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. రైట్. ఈ యొక్క గారడీ వాడైనటువంటి బలి చేసినటువంటి వాడు ఎవరి యొద్ద ఉన్నాడు? వివేకము గలవాడైన సెర్గీ పౌలు సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి యొద్ద ఉన్నాడు. అతని యొక్క జీవన విధానం ఏంటంటే గారడీలు చేసుకుంటూ ఏదో పొట్ట పోసుకుంటూ జీవిస్తున్నాడు. మరి ఈ సమయంలో పౌలు మరియు తన యొక్క అసిస్టెంట్ శీల ఇద్దరు కూడా పోయి ఆ ప్రాంతంలో పౌలు బర్నబా ఇద్దరు కూడా పోయి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క సెర్గీ పౌలు అనే అధిపతి ఏం చేయగోరాడు? 7వ వచనం లాస్ట్ లో దేవుని వాక్యాన్ని వినగోరాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇతను ఒక అధిపతి, ఐశ్వర్యవంతుడు, తర్వాత వివేకం కూడా ఉన్నది అసలు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి పౌలు బర్నబాలు చెప్పేట మాటల్లో అసలు ఏముందో చూద్దాము అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అతను ఏం చేశాడు? ఆసక్తి చూపించాడు. దీని వెనక ఇది ఈ విధంగా జరిగితే కనుక ఈ బలి చేసినట్టు వాని యొక్క ఆదాయానికి ఏమవుతుంది? కొంత అభ్యంతరం కలగడానికి అవకాశం ఉన్నదా లేదా? అధిపతి నమ్మి దేవుని మార్గంలో పోయాడు అనుకోండి, ఈ యొక్క గారడీలు నమ్మటము, తర్వాత అతనికి ఆదాయం అతనికి కొంత ఇవ్వటము జరుగుతుందా? తగ్గిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఈ బలి చేసినట్టు వాడు ఏం చేస్తున్నాడంటే ఎలాగైనా పౌలుని విశ్వాసం తప్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. 8వ వచనం 9వ వచనం చదవండి. అయితే ఎలును ఆ అధిపతిని విశ్వాసములను తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీ వాడిని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడై అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గము చెరగొట్ట మానవా,
చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. రైట్. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మిన గనక అతను తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపిత్రా అని వెతుకుచూ ఉండెను. చూడండి, ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం పూర్తిగా చూసాం. ఈ బరి చేసినటువంటి ఒక వ్యక్తి ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? ఈ అధిపతిని విశ్వాసం తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క పనికి ఏం చేస్తున్నాడు? ఆటంకపడుతున్నాడు. ఈ ఆటంకపడుతున్నటువంటి విషయము ఎవరు గ్రహించారు? పౌలు గ్రహించాడు. పౌలు గ్రహించి ఏమన్నాడు? సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినని మార్గం చెడగొట్ట మానవా అన్నాడు. ఈరోజు కూడా అనేక మంది మనం బైబిల్ స్టడీస్కో లేకపోతే దేవుని యొక్క కార్యాన్ని ఎక్కడైనా మనం చెప్పడానికో వెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళు మనకు తటస్థపడుతూనే ఉంటారు. ఇది సహజం. కానీ దేవుని యొక్క పని అనేది ఆగదు. కాబట్టి ఈ విధంగా జరుగుతున్నప్పుడు వెంటనే పౌలు ఏమన్నాడు? ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తుతున్నాడు, నీవు కొంతకాలము సూర్యుని చూడకుందు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన వెంటనే అతను ఏమై ఉన్నాడు? విడివాడై సూర్యుని చూడకుందు అని చెప్పిన వెంటనే మబ్బును చీకటియు అతను కమ్మిన గనక ఎవరైనా చేయి పట్టుకుని నడిపిత్రా అని చెప్పి వెతుకుచూ ఉండను. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, దేవుడు తన యొక్క ప్రవక్తలకి తన యొక్క అపోస్తులకి సాక్ష్యం ఇస్తున్నాడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట. ఇది గనక దేవుని యొక్క కార్యం వలన జరగలేదు అనుకున్నాం, లేదా దేవుని వలన జరగలేదు అనుకున్నాం, వెంటనే ఇతనికి ఈ యొక్క కార్యం జరిగేదేనా? జరగదు. అప్పుడు ఇతను ఎంతసేపటి తర్వాత, ఇతను శపించిన ఎంతసేపటి తర్వాత అతనికి ఈ యొక్క ఆ యొక్క కార్యం ఏర్పడింది? వెంటనే. అంటే వెంటనే దేవుడు స్పందించాడు అంటే దేవుడు ఉన్నాడనా లేకపోతే లేడని అర్థమా? ఉన్నాడు. అప్పుడు మిగతా మనం చూసాం, అక్కడ బయలుదేవతలకి ఆరాధన చేసినట్టు వాళ్ళు మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థన ఆలకించము అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అరుస్తూ గంతులు వేస్తూ శరీరాన్ని కోసుకుంటూ మరి ముత్తుకుంటూ ఉన్నారనే విషయాన్ని మనం చూసాం. ఆ రోజు చూసినప్పుడు వాళ్ళకి ఏమైనా సమాధానం వచ్చిందా? రాలేదు. కాబట్టి ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి దేవుడిని నమ్ముతున్నటువంటి వాడు లేడనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమైంది. మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి పౌలు ఎప్పుడైతే నీవు సూర్యుని చూడకుందు అని చెప్పి నువ్వు 3 దినాలు సూర్యుని చూడకుండా గుడ్డివాడు అయి ఉంటావు అని చెప్పాడో, చెప్పినట్టు నెల తర్వాతనో లేదా ఒక 6 నెలల తర్వాత జరిగింది ఈ మ్యాటర్? లేదు. వెంటనే జరిగిందని చెప్పి మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి దేవుడు స్పందించాడు, వెంటనే స్పందించాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఈ యొక్క 2 పరీక్షలు చాలా ముఖ్యమై ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఈ యొక్క మార్క్స్ వార్త అంతా కూడా లేదా బైబిల్ అంతా కూడా దేవుని యొక్క నోటి నుంచి వచ్చింది అనడానికి ఈ 2 పరీక్షలు ముఖ్యమైనటువంటి పరీక్షలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 పరీక్షల్లో ఎంత శాతము దేవుడు తన యొక్క వాక్యాన్ని తన యొద్ద నుంచి ఇచ్చాడని చెప్తే మనకి తేటతెల్లమైంది? 100% లేకపోతే 99.9%? 100%. అది దేవుని యొక్క మాట అయితే ఎంత శాతం నెరవేరుతుంది? మనం చూసాం కదా ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో. ఒకసారి మరలా రండి, 18వ అధ్యాయం 20 వచ్చింది చదవండి. ద్వితీయోపదేశకాండము 19వ వచనంలో చూసినట్లయితే, అతడు నా నామమును చెప్పు నా మాటలను వినిన వానిని దాని గురించి విచారం చేసేదను. 20. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపింపని మాటను నా నామమును చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. రైట్. 21. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని
మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకున్న ఎడల ప్రవక్త యెహోవా నామము చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. రైట్, చూసారండి. ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఒకటి అది జరగకపోయిన ఎడలను, రెండవది ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది ఎవరి మాట కాదు? యెహోవా చెప్పిన మాట కాదు. రైట్, ఈ రెండు సందర్భ టెస్ట్ లో మనం చూసాం. ఏలియా, నీవు నిజంగా దేవుడు అయి ఉన్నావని, నేను నిజంగా నీ యొక్క ప్రవక్తనై నీ సెలవు చేత నీవు చేస్తున్నాను నీవు. మరి నీవు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అయి ఉన్నావని ఈ దినం కనబచ్చుము అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు దేవునికి. దేవుడు స్పందించాడు. వెంటనే ఆకాశం నుంచి అగ్నిని గంధకాన్ని కురిపించి అక్కడ బలిని ద్రవ్యాన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడు మరి అక్కడ నాశనం చేశాడు, కాల్చివేశాడని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా పౌలు ఏం చెప్పాడంటే, నువ్వు 3 దినాలు గుడ్డివాడు సూర్యుని చూడకుండా ఉండుగా అనగానే వెంటనే అతను మరి కన్సూపు లేకుండా పోయినటువంటి వాడుగా మనం చూసాం. అప్పుడు ఈ రెండు సందర్భాలను బట్టి దేవుడు ఏమంటే 21 వచనంలో యెహోవా తన నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడను నెరవేరకపోయిన ఎడల అది ఎవరి మాట కాదండి? యెహోవా మాట కాదు, యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త ఎలా చెప్పాడు? అహంకారం చేతనే చెప్పిన గనక మీరు అతనికి భయపడవద్దు. ఈరోజు అనేక మంది చెప్తున్నారు యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పినటువంటి వాళ్ళని మనం గతంలో విన్నాం. ఏంటి 1000 సంవత్సరాల పరిపాలన ఉందని చెప్పి అబద్ధాలు చెప్పేట వాళ్ళు ఈ రోజు ఉన్నారు. లేదు సంఘం, క్రీస్తు సంఘం రాలేదు అంటే దేవుని రాజ్యం రాలేదని చెప్పేట వాళ్ళు ఉన్నారు. అనేక తప్పుడు బోధలు చేసేట వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటల్లో మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఇంతవరకు బైబిల్లో చెప్పబడినటువంటి పాత నిబంధన ప్రవచనాలు కానీ లేదా కొత్త నిబంధనలు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో కానీ ఏ ఒక్కటైనా ఫెయిల్ అయినటువంటి దాఖలాలు ఎక్కడైనా మనం చూడగలమా? ఎక్కడ కూడా లేదండి. ఆకాశము భూమి గతించిపోయిననే గాని నా యొక్క మాటల్లో ఒక పుల్ల ఎన్నో సున్న ఎన్నో ఏం కాదు అని చెప్పి ప్రభు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ యొక్క 2 పరీక్షలను బట్టి మనకు మార్కు గారు రాసినటువంటి సువార్త ఎవరిది? దేవునిదే అనే విషయాన్ని మనం చూసాం. ఎందుకు అంటే 2వ పేతురులో మనం చదివాం కదంటే ఆ రోజు 1వ అధ్యాయం 21 వచనాల్లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనాల్లో ఏ ప్రవచనం ఎప్పుడునో పుట్టలేదని మొదట మనం ఏం చేయాలా? గ్రహించుకోవాలి. మరి అలాగైతే లేఖనం ఎలాగ పుట్టింది? దేవుని మూలంగా పలికిదే అనే విషయాన్ని మనం చూస్తాం. రైట్, ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం పోదామండి. రైట్, మార్క్ ఎవరండి? మార్క్ గారు ఒక అపోస్తలుడా లేకపోతే ఆర్డినరీ ఒక సేవకుడా? అపోస్తలుడు. క్షమించాలి బ్రదర్, అపోస్తలుడు కాదు. అపోస్తలు ఎంతమంది అండి? 12 మంది. రైట్, అపోస్తలు 12 మంది. అపోస్తలులో ఈ యొక్క మార్క్ పేరు ఎక్కడ విన్నాం మనం? లూకా పేరు ఎప్పుడు విన్నామా అపోస్తలులో? లేదు. అంటే అపోస్తలు ఎంతమంది అనే విషయం మనకి క్లారిటీగా చూస్తే యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. అవునా? ఆయన చనిపోయిన తర్వాత మరొక మత్తీ అనేటువంటి ఆయన వస్తాడు. అపోస్తలు గారు 2వ అధ్యాయం మత్తీ. అవునండి, మత్తీ అనేటువంటి ఆయన వస్తాడు. తర్వాత పౌలు అనేటువంటి ఆయన వస్తాడు. ఇది సువార్త యేసుక్రీస్తు సేవా కార్యక్రమాల్లో కాలంలో. అవునా? అవును. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 12 మంది యేసుక్రీస్తు కాలంలో. ఆ తర్వాత యోధా స్థానంలో మత్తీ వస్తాడు, 13 మంది. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు వస్తాడు. ఎంతమంది? 14. తర్వాత యేసుక్రీస్తు అపోస్తలుడేనా? యేసుక్రీస్తు ప్రధాన అపోస్తలు. వెరీ గుడ్, వెరీ గుడ్. అపోస్తలుడు ఆయన
ఎబ్రి 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రధాన అపోస్తులైనటువంటి అని అంటుంటాడు. అంటే అపోస్తులే కదా, అపోస్తులే. తర్వాత యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు కూడా అపోస్తులుడే. మొత్తం ఎంతమంది వచ్చారు? 16 మంది వచ్చారు. రైట్, 16. ఇంకా మీరు బర్నబాను కూడా ఒకవేళ అపోస్తులుగా గుర్తించవచ్చు, కానీ మనకి సరైన ఆధారం లేదు. అందుకని మొత్తం మీద మనకి 16 మంది అపోస్తులుగా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క అపోస్తుల లిస్ట్ లో మార్క్ గారు రాడు. అసలు అపోస్తులు అంటే ఎవరనేది కొంచెం మీకు పరిచయం చేస్తారు. అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడినవారు. వెరీ గుడ్ ఆన్సర్స్. మంచి, బాగానే మీకు ఎదిగారనేది అర్థమవుతుంది నాకు. పంపబడినవారు ఎక్కడి నుంచి పంపబడినవారు? అంటే దేవుడి నుంచి, అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించారు. యేసుక్రీస్తు వెరీ గుడ్. దేవుని యొక్క అధికారంతో పంపబడినట్టు వారు అనేది అర్థమవుతుంది కదా. అంటే వీళ్ళు భూలోక సంబంధమైనటువంటి మనుషుల చేత నియమించబడినట్టు వారు కాదు వీళ్ళు, అవునా? దేవుని చిత్తం ద్వారా ఏర్పరచబడినవారు. రైట్, దేవుని చిత్తం వల్ల ఏర్పరచబడినట్టు వారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో దేవుని ప్రార్థన చేస్తూ మాట్లాడుతుంటాడు. నీవు నాకు ఇచ్చిన అని అంటుంటాడు, గుర్తుందా? నీవు నాకు ఇచ్చినట్టు వారిని ఎవరిని కూడా నేను పోగొట్టుకొనక అని అంటుంటాడు. అప్పుడు అపోస్తులు అంటే అసలు అర్థం ఏంటి? ఒక అపోస్తులుగా ఉండడానికి ఒక వ్యక్తి యొక్క అర్హత ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధారాలను ఎరిగిన వారు, చూసిన వారు. వెరీ గుడ్, మంచి ఆన్సర్ చెప్పారు కదా మీరు. కరెక్ట్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ఒకసారి. అపోస్తులు అంటే అసలు ఏంటి అర్థం? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటే ఆయనకు అర్హతలు ఏంటి ఒకసారి చదువుదాం. 21వ వచ్చింది బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చింది మొదలుకొని ప్రభు అయిన యేసు మా యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయ్యుట ఆవశ్యకమని చెప్పాను. రైట్. ఇది సందర్భం ఏంటి అంటే, ఈ యోధ ఇస్కరియోతు చనిపోయిన తర్వాత అతని యొక్క పదవిలోనికి మరొకరు రావాలి. రావడానికి ఎవరిని పడితే వాళ్ళ దేశాన్ని కుదరట్లే. ఇక్కడ ఈ పదవికి అర్హత కలిగినట్టు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు చూడండి. 23లో చూసినట్లయితే అప్పుడు యూస్తు అనేటువంటి మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీ అనబడిన వీరిద్దరు నిలబెట్టి. అంటే ఎంతమంది ఉన్నారు అర్హతకి? ఇద్దరు. అర్హత ఏంటండి? పునరుద్ధానం గురించి సాక్షి. అంటే యోర్దాను నదిలో యేసు బాప్తిసం పొందింది మొదలుకొని ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి 300 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు అన్నపానాలు పుచ్చుకొని ఆయన్ని చేసిన సూచక్రియలు చూసి, ఆయన యొక్క అద్భుతాలను చూసి, ఆ తర్వాత ఆయన చంపబడినప్పుడు చూసి, ఆయన 3వ దినాన్ని లేచినప్పుడు చూసి, ఆయన మళ్ళీ అక్కడి నుంచి వారికి కనబడిన తర్వాత పరలోకానికి వెళ్ళిన సందర్భం వరకు ఎవరైతే ఉంటారో వారి అపోస్తుల్లో అర్హులు. అప్పుడు ఆ యొక్క పదవికి ఆ ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. యూస్తు, తర్వాత మత్తయ్య యోసేపు అనే ఇద్దరు కనబడ్డారు. వీరిద్దరు నిలబెట్టి సీట్లు వేసేసరికి ఎవరి పేరు వచ్చింది? ఆ యొక్క సీటు మత్తయ్య పేరు వచ్చింది. కాబట్టి ఈ అపోస్తులుగా అర్హుడయ్యాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క లూకా కావచ్చు, తర్వాత మార్క్ కావచ్చు, వీళ్ళు అపోస్తుల యొక్క లిస్ట్ లో రాలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రాకపోయినా కూడా మరి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు అపోస్తుల చేత ఆమోదింపజేసినటువంటి వ్యక్తులుగా మనం చూడగలం. ఎందుకంటే
మరి మామూలు వ్యక్తులు కాదు వీళ్ళేమో. లూకా గారిని చూస్తే ఆయన ఒక వైద్యుడు, ఎంత వాంఛ ఎంత పట్టుదల ఉంటే ఆయన మరి తన వైద్య వృత్తిని పక్కన పెట్టేసి దేవుని యొక్క సేవలో పౌరుతోటి పేతులతోటి తిరిగాడో మనం చూడొచ్చు. మరి ఈ యొక్క వ్యక్తి కూడా ఈయన కూడా మరి బర్నబాకి ఏమవుతాడైనా చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తాకును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. రైట్. ఇప్పుడు బర్నబాకి ఏమై ఉన్నాడేనా? సమీప జ్ఞాతి అయిన జ్ఞాతి అంటే మేనల్లుడు వరుసలో వస్తుందండి. మరి అది ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పండి ఒకసారి చూద్దాం. అరిస్టార్కస్ మై ఫెలో ప్రిజనర్ సెండ్ హిస్ గ్రీటింగ్స్ అండ్ డస్ మార్క్ ద కజిన్ ఆఫ్ బర్నబాస్ ఉంది. అంటే బర్నబాస్ కజిన్ అంటే సోదరి కుమారుడు లేదా సోదరుని కుమారుడు లేకపోతే ఇంకేదో మొత్తం మీద కజిన్ అని చెప్పండి. మన తెలుగులో అయితే మేనల్లుడు అని చెప్పి మనం ఇంతవరకు నమ్ముతూ వచ్చాం. మొత్తం మీద వాళ్ళిద్దరు రిలేషన్ అది. అయినప్పటికీ కూడా ఈ యొక్క మార్కు పౌలుతో కూడా స్వార్థ పనిలో చాలా నిష్ఠగా పనిచేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఎక్కడ ఉంటాడు ఇతను చూస్తే ఒకసారి 2వ తీమోతిలో పౌలు ఇతని యొక్క పేరుని ప్రస్తావించడం జరుగుతుంది. 2 తీమోతి 4:10 చదువుదాం. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికీకి వెళ్ళాను. క్రేస్కే గలతీయకును తీతు దళమతీయకును వెళ్ళిరి. 11 లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమై ఉన్నాడు. చూశారండి. అంటే ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? మార్కు రోమా చెరసాలలో ఉన్నాడు. రోమాకి ఎందుకు వెళ్ళాడు ఆయన? దేవుని యొక్క సువార్తని రోమా ప్రాంతంలో, రోమాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటించడం కోసం దేవుడే రోమాకు పంపించాడు ఆయన. అప్పుడు రోమాకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అంటే ఇక్కడే యాక్చువల్ గా యెరూషలేములో మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా గాను, తర్వాత మరి సున్నతి సంస్కారానికి వ్యతిరేకంగాను పనిచేస్తున్నాడని చెప్పి మోషే పౌలు మీద నిందలు వచ్చాయి. దాని నిమిత్తం ఆయన పిలాతు దగ్గర అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర విచారించబడి, అలాగైతే ఈ యొక్క నేరం విషయమై మాకు హక్కు లేదు, మేము నేరుగా నువ్వు కైసర్తో పోయి మాట్లాడుకోవచ్చు రోమాకి అని చెప్పి రోమాకు పంపిస్తారు. ఈ రోమాకి వెళ్ళిన తర్వాత రోమాలో 2 సంవత్సరాలు తన అద్దె ఇంట హౌస్ అరెస్ట్ లో ఉంటాడు అనమాట పౌలు. అప్పుడు అపోస్తలుల గారు లాస్ట్ అధ్యాయంలో లాస్ట్ వచనంలో మాట్లాడారు. ఆ 2 సంవత్సరాలు తన ఎద్దుకు వచ్చేటువంటి సహోదరులకు ఆయన ఏం చేసేవాడంటే దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క శ్రమను గురించి ఆయన బోధించి అనేక మందిని క్రీస్తులో నడిపించిన సందర్భం అది. మరి అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరున్నారు తనతో పాటు అంటున్నాడు? లూకా మాత్రమే ఉన్నాడు. అంటే అంతకుముందు ఉన్నటువంటి దేమా ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. క్రీస్తుని ఎక్కడ పంపించారు? గలతీకి పంపించారు. తీతుని ఎక్కడ పంపించారు? ధర్మతీకి పంపించారు. ఇక నా దగ్గర ఉన్నది లూకా మాత్రమే ఉన్నాడు. కాబట్టి తీమోతి నువ్వు వచ్చేటప్పుడు నాకు ఎవరు తెలుసా? మార్కు నా దగ్గర తెలుసా అని చెప్పి అంటున్నాడు. అంటే మార్కు స్వార్థ పరిచర్యలో అపోస్తలులతో పాటు ఒక బలమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మంచి బలమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. తర్వాత ఇతను పేతురుతో కూడా పనిచేస్తాడనే విషయాన్ని మనం లాస్ట్ లో చూడొచ్చు. 2వ పేతురులో మొదటి పేతురు అనుకుంటాం. మొదటి పేతురు లాస్ట్ లో బబులోనులో మీ వలె ఏర్పరచబడి
నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. రైట్. అప్పుడు పేతురు బబులోను ప్రాంతం నుంచి లేదా ఆ యొక్క సంఘం నుంచి స్వార్థ పత్రిక రాసినప్పుడు, అంటే చెదిరిపోయినటువంటి 5 దేశాలకు సంఘాలకు ఇది పత్రిక రాసినప్పుడు ఎవరు కూడా పేతురుతో ఉన్నట్టుగా పేతురు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, మార్కు ఉన్నట్టుగా చెప్తున్నాడు. అంటే బబులోనులో మీ వలె నేర్పరచబడినట్టు ఆమె అంటే ఎవరు ఇక్కడ? సంఘం. బబులోనులో మీ వలె ఏర్పరచబడినట్టు ఆమెయు అని అన్నప్పుడు అక్కడ మాట్లాడబడింది స్త్రీలింగంలో, అంటే ఫెమినైన్ ఆయన మాట్లాడాడు. ఫెమినైన్ అంటే స్త్రీలింగం, సంఘాన్ని స్త్రీలింగంలో మాట్లాడాడు. ఆమెయు ఆ తర్వాత ఎవరట? నా కుమారుడైన మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నారు. అంటే సంఘమును మార్కును మీకు వందనాలు చెప్తున్నారు అని చెప్తున్నాడు. తర్వాత ఈ యొక్క మార్కు పౌలు యొద్ద బలమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్నాడని చూశాము. ఆ తర్వాత పేతురు దగ్గర కూడా బబులోను సంఘంలో కూడా ఇతను బలమైనటువంటి పాత్రగా కనబడేట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత ఇతని తల్లి కూడా తన ఇంట్లో సంఘాన్ని కూడుకోవటానికి ఒక స్థానం ఇచ్చినట్టు ఒక విశ్వాసగిరి కుటుంబంగా మనం అపోస్తల కార్యం 12వ అధ్యాయం చూడొచ్చు. ఒకసారి పోదాం అక్కడ. పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు ఈ సంఘం అంతా ఎక్కడ కూడుకుందో ఒకసారి చూడండి. చూడండి 12వ అధ్యాయం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడుకుని ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడండి? మార్కు యొక్క తల్లి గారి ఇంట్లో. యోహాను తల్లి మరియ. యోహాను మార్క్ అంటే ఎవరైనా చూడండి అక్కడ 12వ వచనంలో ఇట్లు ఆలోచించుకొని, అంటే ఈ పేతురు మొదటి కావలి, 2వ కావలి, 3వ కావలి, 4వ కావలి దాటి మరి ఆ యొక్క చెరసాలలో నుంచి తప్పించుకొని వచ్చి యెరూషలేములో ఈ సంఘం కూడుకున్న ఇంటికి రావడం జరిగింది. ఈ సంఘం ఎక్కడ కూడుకున్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా, అంటే మరియలు మనకు 4-5 చెప్పబడ్డారు. వారిల్లో ఒకటి ఎవరంటే ఈ మార్కు తల్లి అయినటువంటి మరియా అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ మరి ఇంట్లో ఏం జరుగుతున్నది? ప్రార్థన కార్యక్రమము, సంఘము కొడుకుంటూ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అక్కడ ఒక సంఘాన్ని తన ఇంట్లో కూడుకోవడానికి అవకాశం ఇవ్వగలిగే విశ్వాసంలో వారి కుటుంబం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. సహజంగా ఏం చేస్తారు? విశ్వాసంలో లోపం ఉన్నట్టు వాళ్ళు, మా ఇంటికి రావద్దు అయ్య గారు, మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోదు, లేదా మా నాన్నకి ఇష్టం లేదు అని చెప్పి అంటుంటారు కొంతమంది. కానీ ఇక్కడ తన కుటుంబమే దేవుని యొక్క పనికి ప్రతిష్ఠించుకున్నటువంటి కుటుంబంగా మనం చూస్తున్నాం. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మార్కు అన్నమాట ఆయన చేత దేవుడు ప్రేరేపించి ఈ యొక్క పుస్తకాన్ని రాపిస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. ఇప్పుడు ఇంతవరకు ప్రశ్నలు ఉన్నాయా మీకు? ఏమీ లేవు సార్. ఓకే, రైట్. మార్కు సువార్త రాయబడిన కాలము అన్నోన్ అని చెప్పబడింది, అంటే తెలియబడదు అని అర్థం. కొన్ని పుస్తకాల పేర్లు సుమారుగా చెప్తారు డేటు, కానీ మార్కు సువార్త పుస్తకం పేరు మాత్రం మనకు చెప్పాలి. కనుక ఈ యొక్క మార్కు సువార్తని ప్రారంభిస్తున్నాడు. సువార్త అంటే ఏంటండి అర్థం? మంచి మాట. రైట్, మంచి మాట. సు అంటే మంచి, వార్త అంటే మాట, సువార్త. ఈ సువార్త అంటే ఏది? సువార్త అయినది కొత్త నిబంధనలు మరణము, సమాధి, పునరుద్ధానం. వెరీ గుడ్ రాంబాబు, థ్యాంక్ యూ. అయితే మరణము, సమాధి, పునరుత్థానము అనేటువంటిది సువార్తగా మనం సామాన్యంగా మనందరం ఒప్పుకుంటాం. అంటే ఉదాహరణకి
యేసుక్రీస్తు యొక్క జన్మ, ఆయన బాల్యము, ఆయన సేవ, ఆయన యొక్క శ్రమలు, ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానం. పునరుత్థానం, ఈ కార్యాలన్నీ కూడా దేంట్లో వస్తాయి? సువార్తలో భాగంగా వస్తాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. సువార్త అంటే కేవలం ఈ 3 కార్యాలైనా? 1 కొరింథీ 15వ అధ్యాయానికి ఒకసారి పదం. ఒకటి నుంచి 3 వచనం చదువుదాం. చెప్పండి సార్. 1 కొరింథీ 3వ అధ్యాయం 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్తను ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినం లేపబడెను. రైట్, ఇది సువార్త అని చెప్పి పౌలు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ సువార్త మీరు నాకు అప్పగించిన మీరు నేను బోధించినటువంటి మాటలను మీరు అంగీకరించుతారు. 2వ వచనంలో మీరు దాని యందు నిలిచి ఉన్నారు. అదే 2వ వచనంలో మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశానుసారముగా లేదా ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందుదురు అంటున్నాడు. ఆ సువార్త ఏంటి? 3వ వచనంలో నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీరు మీకు అప్పగించదని, అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, ప్రకారం 3వ దినాన విషయము మనం ఇక్కడ సువార్తగా భావిస్తున్నాం, నమ్ముతున్నాం. అంటే సువార్త అంటే ఇక్కడ చెప్పబడినటువంటి కార్యం మాత్రమే కాదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. సువార్త అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యమే సువార్త, అవునా? చూడండి, ఈ సువార్త ఎంతవరకు మాత్రమే సువార్త, లేకపోతే దేవుని యొక్క వాక్యం అంతా సువార్త కాదు? చూద్దాం. గలతీ 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. గలతీ 3:8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. రైట్, అబ్రహాముకి దేవుడు ప్రకటించింది ఏంటి? సువార్త. సువార్త ఏంటి? అసలు ప్రకటించబడింది ఏంటి? అక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం పిలుస్తున్నాడు. నీ వచ్చి నీ తండ్రి ఇంటి యొద్ద నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ యొక్క సొంత ఊరు నుంచి నువ్వు బయలుదేరి నేను దేశంలోకి వెళ్ళము అని అంటున్నాడు. ఆయన ఆ యొక్క దేశం ఏ దేశం? ఆయన పోయేది కనాన్ దేశం. కల్దీల ఊర్లో నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోవని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అది ఏమైనది అక్కడ? సువార్త. అంటే సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క అయ్యా, అంటే అక్కడ ఉన్న ఇంటిలో నుండి వాళ్ళు విగ్రహార్థకులు కొన్నారు కాబట్టి అబ్రాహాం నీతిమంతులు ఉన్నారు కాబట్టి వారిని వేరు చేయడానికి. వెరీ గుడ్. అంటే అది కూడా ఏమైనది అనేది నా పాయింట్. సువార్త అది దానికోసం చెప్పేది. ఇప్పుడు ఆయన యొక్క పితరులందరూ కూడా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చూస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? యూఫ్రటీస్ నది అద్దరిన వారు విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళు అని చెప్పి మనం చదువుతాం అక్కడ. ఒకసారి కావాలంటే ఒకసారి మీ అందరి కోసం చూద్దాము. యెహోషువ 24:2 చదవండి. సార్, సమయం అయిపోయిందా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. దేవుని చిత్తం అయితే వచ్చే శనివారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు చదివినటువంటి అంశాలను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. కొన్ని ప్రశ్నలు మీరు సమాధానాలు చెప్పాలి.
కాబట్టి ఓపికతో విన్నట్టు మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.